బాగా కూర్చో. కుట్టి అయితే స్కూల్ నుంచి వచ్చేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయింది. పార్టీకి వెళ్తే మాత్రం స్నానం చేపించేస్తాను. మార్నింగ్ ఆల్రెడీ చేపించేస్తాను స్కూల్కి వెళ్ళేటప్పుడు. మార్నింగ్ ఇలా పార్టీకి వెళ్ళినప్పుడు మాత్రం ఇలా వచ్చిన తర్వాత కూడా అయితే చేపించేస్తాను. స్కూల్లో వెళ్ళినా ఇంటికి రాగానే చేపించేస్తాను. ఇంటికి వచ్చాక వెళ్ళినా చేపిస్తాను స్నానం అనేది. ఇంకైతే ఇప్పుడు ఇలా ఫ్రెష్ అప్ అయ్యి కూర్చొని ఉంది. ఇప్పుడైతే రైస్ పెట్టేసేయాలి, తినిపించేసేయాలి. తింటావా అన్నం? తింటా. ఇప్పుడైతే అన్నం తినిపించేసేయాలి. అన్నం తినిపించేసి కాసేపు ఆడుకుంటుంది. ఆడుకున్నాక బొబ్బు ఉంటుంది కదా, కాసేపు పడుకోబెట్టేస్తే ఇంకా ఈవినింగ్ అయితే చూద్దాము వ్లాగ్ కంటిన్యూ చేస్తానా లేదా అన్నది. మార్నింగ్ నుంచి అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఎంతవరకు వీలైతే అంత క్యాప్చర్ అయితే చేస్తూ ఉన్నాను అన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కుట్టికి అయితే అన్నం పెట్టేద్దాం. తింటావా? బాగా చెప్పు, బాగా మాట్లాడు. గుడ్ జాబ్. వెయిట్. నైట్ చేసిన ఫిష్ కర్రీ ఉంది కదా, ఇంకా అది వేసేసి రైస్ కర్రీ అయితే అక్కడే ఉంది మొత్తం. ఇంకా ఫిష్ వేసి కొంచెం రైస్ అయితే పెట్టేస్తాను. తినేస్తుంది కుట్టి కదా. ఫిష్ తింటా. గుడ్ జాబ్. ఇప్పుడు అంటది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఒక ముద్ద నోట్లో పెట్టగానే ఇంకా నాకొద్దు అని వెళ్ళిపోతుంది అంతే. యమ్మీ. వన్ టూ త్రీ చెప్పు. పెద్దగా చెప్పు. పెద్దగా చెప్పు. ఇది 3, ఇది 4, ఇది 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. 18 తర్వాత చెప్పు. 18 తర్వాత 19, 22, 23, 25. సరే. 25, 26, 27, 28, 39, 30. గుడ్ జాబ్. అంతేనా? అంతే. ఓకే. నేను వేసుకో. ఫోన్ వచ్చిందా? ఎవరు చేశారు? డాడీయా? మాట్లాడు. అయ్యో అయ్యో నేను డాడీ డాడీ తిన్నాడేమో అడుగు. డాడీ తిన్నావా? డాడీ తిన్నావా?
ఓకే. వచ్చేసింది. ఫోన్ ఇది. ఈ ఫోన్లో సాంగ్ పెట్టుకొని ఇప్పుడు వెళ్ళి డ్యాన్స్ చేస్తుంది కుట్టి కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం వచ్చేసి 5 అయ్యింది. కుట్టి కోసం అయితే పాలైతే కాస్తూ ఉన్నాను. ఇంకా కుట్టి అయితే నిద్రపోతుంది, లేవలేదు. లేచాక ఇంక పాలైతే ఇచ్చేయడమే. ఎందుకంటే కొంచెం చల్లారుతాయి కదా, వేడివేడిగా ఇవ్వలేము కదా, కాలుతాయి. ఇంకా అందుకని కొంచెం చల్లారుతాయి ఆ లోపు, లేచేలోపు అని చెప్పి నేను ముందే కాచేస్తాను. కాచి ఇలా పెడతాను. గోరువెచ్చగానే ఇంకా ఉంటాయి వేడిగానే. ఇప్పుడు లేస్తుంది, టైం అయింది. సో ఇప్పుడైతే పాలైతే పోసేసి కుట్టికి నేనైతే టీ అయితే పెట్టేసుకుంటాను. ఇంకా లేస్తుంది. బాగా చల్లారిపోయాయి, లేటుగా లేచింది అంటే మళ్ళీ ఇంకోసారి అయితే వేడి చేస్తాను అనమాట. అంతసేపు ఉండదు కదా, అందుకని అయితే నేనైతే పోసేస్తున్నాను టీ గ్లాస్. అంతే, అవి కూడా కష్టంగా తాగుతుంది. అదైతే యాలక్కాయ బాగాలేదు, అందుకని నేనైతే ఇంకోటి వేస్తున్నాను. నేనైతే 2 అయితే ఉండాలి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది స్మెల్గా అంతా. అందుకని అయితే 2 యాలక్కాయలు అయితే వేస్తాను నేను. అల్లం కావాలంటే అల్లం టీ పెట్టుకుంటాను. ఇలా ఇది కావాలంటే ఇలాచీ టీ పెట్టుకుంటాను. 2 ట్రై చేస్తాను నేను. ఇంకా టీ అయితే కాగిపోయింది. ఈ యాలక్కాయ ఇక్కడే ఉంటుంది, కలవలేదు. నా టీ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే వెళ్ళి జస్ట్ అలా బాల్కనీలోకి వచ్చాను, కాసేపు తాగేద్దాము. అలా కుట్టి అయితే లేచేస్తుంది. టీ టైం, టీ ఎంజాయ్ చేద్దాం. ఇక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది పక్కన. ఉప్పు
సరే. ఉప్పు ఉందా, పసుపు ఉందా, కారం ఉందా? చెప్పను నేను. ఇప్పుడైతే గోధుమ పిండి అయితే ఇందులో కొంచెం వేసుకున్నాను. చపాతీ చేసుకోవాలనిపించింది, అందుకని చపాతీ చేసుకుందామని అయితే చేసుకుంటున్నాను. జస్ట్ కొంచెం అంత సాల్ట్ వేసేసి. చెప్పమా. అన్నీ ఇదైతే మంచిగా కలిపేసుకోవాలి, మెత్తగా సాఫ్ట్గా వచ్చేలాగా. టింకు ఎందుకు వచ్చింది? ఓకే. సాల్ట్ వేసుకొని పిండి అయితే ఇలా కలిపేసుకున్నాం కదా, ఇందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకున్నాము. చపాతీ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. జస్ట్ అలా 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా బాగా కలిపేసుకుందాము, ఇది మొత్తం పట్టేలాగా. హాట్ వాటర్ పోసుకొని కలుపుకుంటే బాగుంటుంది. ఇంకా అలా అయినా పోసుకోవచ్చు, చల్ల నీళ్ళైనా పోసుకోవచ్చు. నేనైతే నార్మల్ వాటర్ పోస్తాను. హాట్ వాటర్ కూడా పోసుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయి అంటారు. ఇది కూడా బాగానే ఉంటాయి, ఇలా కూడా ట్రై చేసి చూడండి. అది కలిపేటప్పుడు బాగా కలుపుకొని ఇలా అంటే ముద్ద కట్టాలన్నమాట, అప్పుడు బాగుంటుంది. ఇలా సాఫ్ట్గా ఇలా చూడండి, ఇంత సాఫ్ట్గా అయితే కలిపేసి అయితే నేను పక్కన పెట్టేస్తున్నాను. మూత పెట్టి కాసేపు నాననిచ్చేస్తాను, తర్వాత చేసుకుంటాను.